హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నది. కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లపై డీజీపీ రివ్యూ అని మనకి ఈరోజు వెలుగు న్యూస్ పేపర్లో టీఎస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తా సూచించారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రిన్సిపల్తో బుధవారం డీజీపీ ఆన్లైన్ సమీక్ష నిర్వహిస్తారని మంగళవారం ఫ్యాక్స్ మెసేజ్ పంపించారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత విభాగ ఉన్నతాధికారులు, ఐజీలు, ఇతర అధికారుల సమక్షంలో పాల్గొనున్నారు. ఇందులో చర్చించాల్సిన అంశాలపై పూర్తి సమాచారంతో హాజరు కావాలని డీజీపీ ఆఫీస్ సూచించింది. 9 నెలల పాటు కొనసాగే శిక్షణలో సెంటర్లలో వీలైనంత ఎక్కువ మంది అభ్యర్థుల సర్దుబాటు, సపోర్టింగ్ స్టాఫ్ ఎంతమంది అవసరం, వాహనాలు, డ్రైవర్లు, ప్రభుత్వం వద్ద ఏవైనా బిల్లులు పెండింగ్లో ఉన్నాయా తదితర అంశాలపై సమీక్షలో చర్చించున్నారు. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ ట్రైనింగ్ ఏర్పాటులో డీజీపీ రివ్యూ అయితే అని మనకి ఇక్కడ న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకు టీఎస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సంబంధించినటువంటి న్యూస్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు తెలియజేయడం జరిగింది. త్వరలోనే టీఎస్ కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ 15,000 మంది అభ్యర్థుల ట్రైనింగ్ కూడా ఏర్పాట్లకు సిద్ధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ మీకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు కూడా క్లియర్ అయిపోయింది. మెడికల్ కూడా స్టార్ట్ అయింది. ఉస్మానియా హాస్పిటల్లో మెడికల్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా మీకు ఈ నెల 12వ తారీఖున నియామక పత్రాలు కూడా అందజేయబోతున్నారు సీఎం యొక్క రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ కూడా మనం మార్నింగ్ అయితే చూడడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే మీకు కానిస్టేబుల్ యొక్క ట్రైనింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇది ఫ్రెండ్స్ టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.